ఈరోజు మనం గ్రీన్ గురించి మాట్లాడుకుందాం. గ్రీన్ అంటే ఏంటి? పచ్చ. పచ్చ అంటే ఏంటి? ఎక్కడ ఉంటుంది పచ్చ? ఆకులు. చెట్లు ఏ కలర్? చెట్టు ఏ కలర్? పచ్చ. ఆ పచ్చ కలర్కి ఇటువ చూడమ్మా. పచ్చ కలర్ ఇప్పుడు మనం మొక్కలు వేసుకుంటాం ఇంటి దగ్గర. మొక్కలు వేసిన తర్వాత ఏ కలర్లో ఉంటుంది? గ్రీన్. గ్రీన్ అంటే పచ్చ. మనం ఇంటికి తోరణాలు కట్టుకుంటామా? ఏ తోరణాలు కడతాం? మామిడి. తెలుగులో చెప్పండి. మామిడాకులు. ఏమైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఏం కట్టుకుంటాం ఇంటికి? శుభకార్యాలు జరిగినప్పుడు ఏం కట్టుకుంటాం ఇంటికి? ఆకులు. ఏం ఆకులు? మామిడాకులు. మామిడాకు కలర్ ఏంటి? గ్రీన్. గ్రీనేనా? వినాయకుడికి గరికి పెడతామా? ఆ గరికి ఏ కలర్లో ఉంటుంది? గ్రీన్. గ్రీన్ అంటే పచ్చ. నువ్వు పసుపు నేర్చుకున్నావేంటి? గ్రీన్ అంటే పచ్చ. పచ్చ కలర్ ఏంటంటే ఇంటికి ఏమిస్తుంది? మన ఇంటికి చాలా మంచిది. మీరు మొక్కలు పైకి ఎత్తండి. మన ఇంటికి శుభం కలుగుతుంది. మనం ఇంటికి తోరణాలు కట్టామనుకో, మామిడి తోరణాలు, ఇంటికి ఏంటి? శుభం జరుగుతుందని. పైకెట్టండి అమ్మా. ఆ తోరణాలు పైకెట్టండి. ఇద్దరు పట్టుకోండి. రామచిలుక ఎలాగుంటుంది? గ్రీన్. రామచిలుక కలర్ ఏంటి? గ్రీన్. ఆ గ్రీన్ పెట్టేటప్పుడు రామచిలుక గ్రీన్గా ఉంటుంది కదా, అలాగే పట్టుకో. ఇంకా సాగి తీయండి అమ్మా. ఇది ఎండకి వల్ల బాగా క్లారిటీ రావట్లేదు. అలాగే పట్టుకోండి. నించోండి. గ్రీన్గా ఎన్ని ఉన్నాయి మనకు తెలుసు కదా. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా గ్రీన్ వల్ల? గ్రీన్ వల్ల చాలా. ముందు మన ఇంటికి ఏం కట్టుకుంటాం? మామిడి తోరణాలు కడతాం. ఏదన్నా శుభకార్యాలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? మామిడి కొమ్మలు ఇంటికి కట్టుకుంటాం. తులసమ్మ ఉందా మన ఇంటికి? అందరి ఇంట్లో తులసమ్మ ఉందా? తులసమ్మ ఆకులు ఎలాగుంటాయి? గ్రీన్. తులసమ్మని ఏమంటారు? లక్ష్మీదేవిని పూజిస్తారా లేదా? రోజు మన ఇంటికి నుంచి వచ్చినప్పుడు లక్ష్మీదేవి తులసమ్మకి దండం పెట్టుకొని వస్తే చాలా మంచిది. ఇప్పుడు మనం తోరణాలు కట్టుకున్నావా? ఆకులు కట్టావా? అది ఎక్కడ పెట్టుకోవాలి? ఇంటి ముందు దారిమందాన్ని కట్టుకుంటే చాలా మంచిది. అసలు ఈరోజు గ్రీన్ బట్టలు వేసుకోమని చెప్దాం అనుకున్నాను, ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు నేను వేసుకున్న కలర్ ఏంటి? గ్రీన్. నేను వేసుకున్న కలర్ ఏంటి? గ్రీన్. కూర్చోండి అమ్మ. గన్ని కూర్చోండి.